హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఎగ్ బజ్జీ మనం ఎలా తయారు చేసుకుందాం చూద్దామండి. నేను 4 eggs తీసుకున్నానండి ఉడికించి. దీన్ని ఇట్లా ఒక ఎగ్లో 4 pieces వచ్చేలాగా కట్ చేసుకున్నాను. ఇప్పుడు పక్కన పెట్టేసుకుందామండి. బ్యాటర్ కలుపుకుందాం. ఇట్లా వేసుకునే ఇంగ్రీడియంట్స్ చూద్దామండి. ఒక టేబుల్ స్పూను చిల్లీ ఫ్లేక్స్ వేసుకుందామండి. సాల్ట్ వేసుకుందామండి, రుచికి సరిపడా చూసి వేసుకోండి. పసుపు, కొంచెం గరం మసాలా, కొంచెం ఒక 1/4 టీ స్పూన్ కారం అండి, కొంచెం సోడా ఉప్పు అండి, అదే వంట సోడా అంటారు కదా అది, కొంచెం కొత్తిమీర అండి. ఇట్లా తుంచేసి చిన్న చిన్న ముక్కలుగా వేసుకుందాం. ఇవన్నీ మంచిగా కలిసేటట్టుగా కలుపుకొని కొంచెం వాటర్ వేసుకుని బజ్జీ పిండిలాగా కలుపుకుందామండి. ఎక్కువ పోసేయకండి, జారైపోద్దామండి. ఇదిగోండి ఇలా కలుపుకుని సరిపోద్ది. పక్కన పెట్టేసుకుందామండి. ఆయిల్ పోసుకున్నానండి, వెలిగించుకున్నాము. కాగిందో లేదో చూసుకుందామండి. పైకి వచ్చింది, ఓకే, కాగినట్టు. ఇలాగే వేసేసుకుందామండి. ఇది కొంచెం జాగ్రత్త తీయండి, మొత్తం ఊడిపోయిద్ది. చూడండి ఎంత బాగా వచ్చినాయి. సాంబార్లోకి, రసంలోకి, సైడ్ డిష్ కూడా బాగా ఉపయోగపడి అయిపోయిందండి. దీంట్లో తీసేసుకున్నాం. ఇది పెద్దగా ఆయిల్ కూడా ఏమీ లాగదండి, పీల్చదు. సెకండ్ వాయి కూడా వేసుకుందామండి. ఇది స్నాక్స్గా బాగుంటుంది, సైడ్ డిష్గా కూడా బాగుంటుందండి. బజ్జీ, ఎగ్ బజ్జీ ఎక్కువ వచ్చిందండి, దగ్గరకు వచ్చింది. ఇది వేగితే తీసేసుకోవటమే. అయిపోయినాయండి ఎగ్ బజ్జీ. దీని మీద ఒక 1/4 టీ స్పూను కారం, 1/4 టీ స్పూను చాట్ మసాలా, కొంచెం సాల్ట్ వేసి దీని మీద స్ప్రింకిల్ చేసుకుందామండి, బాగుంటుంది. రెడీ అయిపోయింది అండి వేడి వేడి ఎగ్ బజ్జీ. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.